హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. విలేజ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ రొటీన్ అండి. గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను చూడండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపించాను. టమాటాలు, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రవ్వ. దీన్ని కడాయిలో నూనె వేయించుకొని వేగిన తర్వాత నూనె బాగా వేయించిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దాంతోపాటు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది. సో జీలకర్ర బాగా వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. వాటితో పాటు ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ అల్లం ముక్కలు తగులుతూ వీటిని వేయించుకున్న తర్వాత వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి. వీటన్నిటిని చక్కగా బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకొని నెక్స్ట్ వీటిలో కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడే బాగా పట్టేస్తుంది. ఒక స్పూన్ వేసాను సాల్ట్. మీకు సరిపడినంత చూసుకొని వేసుకొని చక్కగా అన్నిటికీ పట్టేంత వరకు, ఆ పచ్చి వాసన కూడా పోయేంత వరకు చక్కగా వేయించుకోండి. మా ప్రాంతంలో వర్షం బాగా పడుతుందండి. సో మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే రవ్వ నేను వచ్చేసరికి ఈ చెంబుతో, చిన్న చెంబుతో ఒక చెంబు తీసుకుంటే దాంతో ఎసరు వచ్చేసరికి 2 చెంబులు, అంటే చాలా పలుకుగా వస్తుంది. 2 చెంబులు ఎసరు పోల్చుకొని చక్కగా మరిగిన తర్వాత రవ్వ వేస్తున్నాను చూడండి. దాన్ని కూడా పెట్టేసి బాగా కలయబెట్టి సిమ్లో పెట్టేసుకుంటే సో తయారైద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎక్కువగా బొంబాయి రవ్వని ఇష్టపడరు కానీ గోధుమ రవ్వని ఎక్కువగా లైక్ చేస్తారు. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా వేయించుకొని వాటిని సిమ్లో పెట్టేస్తే సో తయారైద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా ఏరియాలో వర్షం చూడండి ఎలా పడుతుందో. బాగా ఈదురు గాలులు. వారు వచ్చేసరికి ఇక్కడ కూర్చొని ఫోన్ నొక్కుతూ ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా మా ఇల్లు అండి, మా కిచెన్. తర్వాత వీటిలోకి, ఈ ఉప్మాలోకి ఈ పప్పుల పొడిని కూడా తయారు చేస్తున్నాను. చట్నీ చేసుకోవచ్చు. అది నేను చట్నీ కాకుండా ఈ పప్పుల పొడిని తయారు చేస్తున్నాను. ఎండుమిర్చిని చక్కగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు చక్కగా వేయించుకొని సిమ్లోనే పెట్టుకోండి. ఇది వేడి తగిలితే చూడండి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని ఈ పప్పులు, శనగపిండి, వీటితో పాటు జీలకర్ర, చిన్నులపాయలు ఈ మొత్తం వేసేసి పప్పుల పొడిని రెడీ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్, రైనీ సీజన్లో చక్కెర వాడడం కంటే ఈ పప్పుల పొడిని ఇచ్చేయండి. చూడండి, ఇది